మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆరంభంలో ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతారు. కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒక పైన పరస్పర సామరస్యం, అవగాహన లోపం వలన కుటుంబపరమైన సమస్యలని, ఒత్తిడిని కూడా పొందుతారు, కానీ వాటిని అధిగమిస్తారు. అదే సమయంలో విద్యా, ఉద్యోగ విషయాల్లో, వృత్తి రంగంలో కూడా మంచి విజయాల్ని సాధిస్తారు. ఈ రాశివారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణ, నియంత్రణ, సచ్ఛీలతతో ఉండడం వల్ల దైవ బలంతో అనుకున్న కార్యాలన్నింటినీ సాధిస్తారు, సత్ఫలితాలని పొందుతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుదల, దైవబలం, ఎంతటి కష్టతరమైన పనైనా సాధించగలిగే సత్తా వీరికి కలుగుతుంది. అలాగే ఆశావహంతో ఉన్నవాళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు. సోమరితనం వల్ల నష్టాన్ని పొందే అవకాశమే ఎక్కువ. ముఖ్యంగా ఈ మీనరాశి వారు ఎవరైతే సంకల్పంతో, దృఢ చిత్తంతో ముందుకు సాగుతారో వారికి విజయావకాశాలు మెండుగా ఉంటాయి. సోదర సోదరీమణుల్ని ఆదరిస్తారు, వారి అభిమానాన్ని పొందుతారు. కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవు, అయినప్పటికీ కూడా ముందుకు సాగుతారు. కష్టపడి పనిచేయడం వల్ల మీరు ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే ముఖ్యంగా జూను, నవంబర్ మధ్యకాలంలో మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలు తప్పవు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ, జాగ్రత్త అవసరం. వైద్యానికి సంబంధించిన ఖర్చులు కూడా అధికమవుతాయి. అస్థిమిత పరిస్థితి, వృధా సమయం, కాలయాపన ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సముద్ర జల ఉత్పత్తులు ఎగుమతిదారులకి చాలా లాభదాయకం, అధిక ధనాన్ని ఆర్జిస్తారు. చాలా ఉద్యోగ అవకాశాలని, ఉన్నతిని పొందుతారు. రైసు మిల్లు వ్యాపారస్తులు అలాగే వృత్తి విషయాల్లో సులువుగా సవాళ్ళని అధిగమిస్తారు. క్రీడాకారులకి అనుకూలమైన సమయం. రాజకీయ నాయకులు క్రమశిక్షణతో విజయం సాధిస్తారు. ప్రజాదరణ పొందడంలో కొంత ఆలస్యమైన ప్రజలు రాజకీయ నాయకుల వెంబడే ఉంటారు. కనుక రాజకీయ నాయకులు ఒత్తిడితో కూడిన సవాళ్ళని కూడా అధిగమిస్తారు. ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధించడం, శివుణ్ణి ఆరాధించడం, రుద్రాభిషేకం చేయడం వల్ల వీరు సత్ఫలితాలను పొందుతారు. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఫలితాలు శుభాశుభ మిశ్రమంగా ఉన్నాయి. శుభం.